ఫాదర్ లేరు, బ్రదర్ లేరు. సో అమ్మ ఒక్కతే. ఆ రోజుల్లో ముగ్గురు అమ్మాయిలు అంటే ఎలా ఉంటుంది? ముగ్గురు అమ్మాయిలం మేము. సో ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు. మీది ఎక్కడండి నేటివ్ ప్లేస్? మాది భద్రాచలం, కొత్తగూడెం. కొత్తగూడెం. సో అక్కడే నా స్టడీ అంత హాస్టల్. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్, 3rd క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లోనే చదువుకున్నాను నేను. నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగా ఉండాలనే ఇష్టం. ఈ స్ట్రగుల్స్ అన్ని చూసి నాకు అబ్బాయిలాగా ఉండాలి, నాకు కటింగ్ ఎప్పటికీ నాకు 6th క్లాస్ వరకు కూడా నాకు హెయిర్ అనేది లేదు. ఒక మేడం పిలిచి చెప్పారు, నువ్వు అమ్మాయిలాగా మారు, అబ్బాయిలాగా ఎందుకుంటున్నావు నువ్వు అంటే, అప్పుడు నేను హెయిర్ పెంచడం స్టార్ట్ చేశాను. ఇక హెయిర్ పెంచిన తర్వాత కొంచెం అమ్మాయిలా కనిపిస్తూనే ఉంటాం. ప్రపోజల్స్, టార్చర్స్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి టార్చర్స్ నేను చాలా చూసాను. కాలేజ్లో గొడవలు అవన్నీ చాలా అయ్యాయి. బట్ మనకి సపోర్ట్ ఎవరు లేరు కదా. అంటే ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ అంటున్నారు కదా, పేరెంటల్ లవ్ గానీ ఆ ఎఫెక్షన్ మిస్ అయినా నేను. మా చెల్లి ఒక్కతే మా మమ్మీ దగ్గర ఉంది, నేను మా అక్క హాస్టల్లోనే ఉన్నాము. ఎందుకని హాస్టల్ కిందకి వెళ్ళారు మీరు? అంటే స్తోమత లేదు కదా మాకు. ఓకే, కంప్లీట్ మేము పేద కుటుంబం. మేమేమో ఉన్నోళ్ళం అని చెప్పాలి. మేమంతా దొడ్డు వెందినే నేను పెరిగినాను. పప్పు చారే రోజు నాకు ఆ ఫుడ్ ఇప్పటికీ నాకు ఆ స్మెల్ గుర్తుంటుంది. ఎవరైనా ఇంట్లో పప్పు చేస్తే ఇది హాస్టల్లో పప్పు చేస్తారు కదా, ఇలానే వస్తుంది అనేసి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. దాని తర్వాత నేను నర్సింగ్ చేశా. BSc నర్సింగ్లోకి జాయిన్ అయ్యా. చాలా స్ట్రగుల్స్తో జాయిన్ అయ్యా. అమౌంట్ లేదు మా దగ్గర. ఇలా మా మమ్మీకి నన్ను నర్సుగా చూడాలని ఇష్టం. నా హైట్కి, నా కలర్కి ఆ డ్రెస్ బాగుంటుంది అనే డ్రీమ్ ఉండేది. అప్పటికి మా అక్క 10th అవ్వనే మా అక్క పెళ్లి చేసేసాము. సో నన్ను నర్సుగా చూడాలన్నప్పుడు నేను నర్సింగ్ చేసి ఊర్లోనే ఒక జాబ్ వెతుక్కొని అక్కడే జాబ్ చేశాను. సో ENT డెలివరీస్, సో MD దగ్గర అందరి దగ్గర నా టోటల్ ఎక్స్పీరియన్స్ నాది 8 years ఉంటుంది. ఓన్లీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్. OT అసిస్టెంట్ గా చేశాను నేను. OT అసిస్టెంట్ అంటే చాలా డాక్టర్ తర్వాత డాక్టర్ లాంటి వాళ్ళు. ఇంకా సూచరింగ్స్ గానీ, సో మొత్తం హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం నేనే చేసేదాన్ని. అక్కడైతే మా ఊర్లో అయితే ఇంకా వీకేర్ ENT అనేసి దాంట్లో చేశాను. MD దగ్గర చేశాను, డెంటల్లో చేశాను. సో ఇవన్నీ నేను చేసుకుంటూ నాకంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను RMP కూడా పెట్టేద్దాం మనం అనే థాట్. మా మమ్మీకి ఇంకా మా ఇంట్లో ఏది వచ్చినా సరే నేనే ట్రీట్ చేసేదాన్ని, డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదాన్ని కదా. మనకి ఇప్పుడు స్టడీ ఉంది, డాక్టర్ ఎలా చేస్తారో తెలుసు. ఒకనొక టైంలో డాక్టర్ అవైలబుల్ లేకపోతే కూడా నేనే చిన్న చిన్న ట్రీట్మెంట్స్, సర్జరీస్ కాదు కానీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయితే నేను చేసేదాన్ని. సో మా మమ్మీ అన్నది ఇట్లా నువ్వు RMPగా పెట్టు అని టార్చర్ చేస్తే, లేదు పెట్టను నేను అనేసి. అప్పుడు మనకు కొంచెం అందం ఎక్కువయ్యేసరికి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంకా. సో ఇండస్ట్రీ వెళ్ళిపోవాలి, ఎట్లా వెళ్ళిపోవాలి అన్నప్పుడు మనకు అసలు ఐడియా ఏం లేదు ఎట్లా చేయాలి. మా చెల్లి సాఫ్ట్వేర్ జాబ్ హైదరాబాద్ వచ్చేసింది. తనతో పాటు నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్. తన్ని చదివిపించాము మంచిగా. ఇప్పుడు నేను జాబ్ చేస్తే తన్ని చదివిపించాము. సో తనకు మంచిగా చూసుకున్నాము, అన్ని అయిపోయాయి. మీ ఇద్దరం కలిసి ఒక రోజు హైదరాబాద్ వచ్చి, నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది హైదరాబాదా, ట్రైన్ లో నుంచి దిగినప్పుడు ఇది హైదరాబాదా. నేను 20 అట్లా వచ్చా. 2020 రీసెంట్లీ మీరు హైదరాబాద్ వచ్చింది రీసెంట్గా? నేను రీసెంట్లీ వచ్చి ఇదంతా చేసుకున్నాను ఇంకా నాది. సో అంటే 2020 వరకు ఇదేనా మీరు నర్సింగ్ ఈ జాబ్? అక్కడ జాబ్ చేస్తూ నేను ఇండస్ట్రీ చేసేదాన్ని. అది అట్లా కవర్ అయిపోయింది నాకు. 2.5 years నేను అది చేసేదాన్ని. సో ఆ డాక్టర్ వాళ్ళు కూడా మా ఊరి వాళ్ళే. సో అక్కడే జాబ్ ఎత్తుకొని అక్కడ ఉండే నర్సెస్, స్టాఫ్స్ అందరు మా వాళ్ళే. అయితే ఇట్లా ఎక్కడ వచ్చిందో నాకు ఐడియా లేదు, గుర్తు కూడా లేదు. ఇండస్ట్రీలో నా ఫొటోస్ ఎలా వెళ్ళాయి అనేది. మా ఫ్రెండ్ ఒక ఆమె ఎవరో మా ఊరమ్మ ఇండస్ట్రీలో ఉంటే, అమ్మాయి నీ ఫొటోస్ ఒకసారి సెండ్ చేయి అంటే, వాళ్ళు ఎవరో ఉంటారు కదా మేనేజ్, ఇట్లా సెండ్ చేయండి. సెండ్ చేస్తే అమ్మాయి బాగుంది రండి సీరియల్కి అంటే నేను వెళ్ళిపోయి. అప్పుడు నాకు 0 knowledge అండి, అది ఎలా ఉంటుంది ఏంటి, ఫేమింగ్ కూడా అట్లా నాకు తెలియదు అసలు. సో వెళ్ళాక సో ఇలా ఉంటుంది అంతా నేను త్వరగా గ్రాప్ చేసుకోగలుగుతా. ఏదైనా సరే త్వరగా నేను అబ్జర్వేషన్ అనేది ఒక within 1 hour లో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది, గ్రాపింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చేశాక సో ఆ ఇండస్ట్రీలో చాలా ఫేస్ చేశాను నేను. చేసా. మా ఊర్లో చూసి కూడా నాకు కాల్స్, అసలు ప్రోమో వచ్చేది నా సీరియల్లో నాది. సో నెంబర్ 1 కోడలు చేశాను, కార్తీక దీపం చేశాను, రాబోయ్ చందమామ చేశాను, నువ్వే ఏదో సీరియల్ ఈటీవీలో ఉంటుంది అది. సో ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు చూసేవాళ్ళు. సో ఒక 5-6 సినిమాలు, ఒక 3 సినిమాలు, యూట్యూబ్ సాంగ్స్, 3 యూట్యూబ్ సాంగ్స్ ఇప్పటికీ ఉంటాయి. అవి యూట్యూబ్ సాంగ్స్ చేశాను. ఇంకా వెబ్ సిరీస్ లో కూడా
ఇంకా మూవీస్ కూడా ఇంకా రిలీజ్ కానీ చాలా ఉంటాయి కదా ఇంకా అలా ఉండే. నాకు మనీ ఇవ్వాల్సిన కూడా ఎంతో మంది నేను వదిలేసి వచ్చేసి అమ్మ వద్దురా బాబు. సో ఇండస్ట్రీ చూసిన తర్వాత మనకు సెట్ అవ్వదు ఇది అనిపించింది. అంటే ఏంటి మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఇండస్ట్రీలో? ఆనెస్ట్ చెప్పాలి, సో అలా డిప్లొమాటిక్ వద్దు, బట్ ఏదన్నా ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్పండి. సో ఆనెస్ట్ అంటే ఏముంటే అమ్మాయిలు ఫేస్ చేసేది ఇప్పుడు అందరు కాస్టింగ్ అవన్నీ అంటారు, అది నేను ఫేస్ చేశాను. ఏ అమ్మాయి అయినా ఫేస్ చేయాల్సిందే అది. సో అమ్మాయిలకి నేను ఒక నా ఇంటర్వ్యూ కనుక ఎవరైనా చూస్తుంటే నేను సజెస్ట్ చేసేది అయితే అమ్మాయిలు ఇండస్ట్రీకి వెళ్ళకండి అనే చెప్తాను. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. నేను వెళ్ళొద్దనే చెప్తాను, నాకు ఎప్పటి నుంచో ఉంది ఇది చెప్పాలి ఇది అనేసి. సో నేను ఫేస్ చేశా కదా, అది చాలా మంది ఫేస్ చేస్తారండి, బయటికి రారు. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాను. ఎంతో మంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఆమె పేరు శ్రీరెడ్డి, ఆమె పేరు అప్పుడు నేను చిన్న పిల్లని, అప్పుడు నాకు తెలియదు ఇవన్నీ ఏంటో కూడా. సో కమిట్మెంట్ అగ్రిమెంట్ కమిట్మెంట్ ఏమో అనుకునే రేంజ్ వరకు నాకు తెలియదు. లాస్ట్ నా దగ్గరకు వచ్చే వరకు కూడా అది నాకు తెలియదు. సో నేను దేనికి భయపడను అసలు. సో ఇప్పుడు నేను ఫేస్ చేశాను, నేను చెప్తున్నాను తప్పేంటి. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో చేసావు కదా, నీకు ఎలాంటి అవ్వలేదని నన్ను ఎంతో మంది ఎన్నో అడిగారు. నేను ఒకవేళ అలాంటివి చేసా ఉంటే ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని. ఇక్కడ ఎందుకు ఉంటా నేను? నాకు స్టడీ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ చుట్టూ నేనెందుకు తిరగాలి అనేసి నేను బయటకు వచ్చేసా. ఒకనొక టైంలో నేను బయటకు వచ్చేసిన తర్వాత ఈ బ్యూటీ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడు మనకి హైదరాబాద్ లో మేకప్ వేసుకుంటారు కదా ఎక్కువ, ఇండస్ట్రీలో ఉండేసరికి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. మేకప్ వేస్తే మనం బాగున్నాం, సో ఇది మనం ఎందుకు నేర్చుకోకూడదు అనేసి. సో మా ఫ్రెండ్ వాళ్ళది బ్యూటీ పార్లర్ ఉంటే వెళ్ళి నేర్చుకోవడం అవన్నీ చేయడము. సో ఇంకా ప్రొఫెషనల్ అవ్వాలి అనేసి ఎక్కడ ఏది సెమినార్ పెట్టండి అక్కడికి అటెండ్ ఇట్లా వెళ్ళిపోయేదాన్ని. నేను నా జాబ్ లో చెప్పుకునేదాన్ని, అంటే షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్మెంట్ అయ్యేది. అక్కడే రూమ్ ఇచ్చారు నాకు. సో అడ్జస్ట్మెంట్ అట్లా అయిపోతున్నప్పుడు సో సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అసలు సార్ నాకు రేపు షూట్ ఉంది సార్, ఈ రోజు నేను ఉండను సార్ అంటే ఓకే అమ్మా వెళ్ళమ్మా అని అలా అనేవాళ్ళు. ఇప్పటికీ నేను గుర్తు తెచ్చుకుంటా. సో మనకి ఎవరైతే బ్యాకప్ మనకు ఉన్నారో వాళ్ళని ఏ రోజుకు మర్చిపోకూడదు అనుకుంటా నేను. సార్ మొన్న వచ్చి కూడా చూసి వెళ్ళారు, డాక్టర్ గారు ఎలా ఉంది ఏంటి, చాలా డెవలప్ అయ్యావు నువ్వు అసలు అని చెప్పారు. సో ఒక్క మాట చాలు నాకు. నేను ఊర్లో ఏ హాస్పిటల్ అయితే చేశానో ఇప్పటికీ అక్కడ స్టాఫ్ నాకు కాల్ చేసి చెప్తారు, అక్క నువ్వు లేకపోతే హాస్పిటల్ బాగాలేదు అనేసి సార్ ఇప్పటికీ అంటారు. ఎందుకంటే డాక్టర్ సర్జరీ చేస్తుంటే డాక్టర్కి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను సార్ దగ్గర తీసుకొచ్చి పెట్టేసేదాన్ని. అంత స్కిల్స్ ఉంటాయి నాకు దాంట్లో. అయితే డాక్టర్ నువ్వు లేకపోతే అసలు నా వల్ల అవ్వట్లేదు అనే అంటే ఒక 15 days మానేసాను నేను ఇక్కడికి వచ్చే ముందు. మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యా, మళ్ళీ అక్కడే జాయిన్ అయ్యా ఒక 15 days. అంటే సరే హైదరాబాద్ వెళ్ళబుద్ది అట్లా భయంగా ఉంది, మనకేం తెలియదు కదా భయంగా ఉంది అనేసి. అంటే అమ్మాయి నువ్వు లేకపోతే నేను ఒక ఎండోస్కోప్ మళ్ళీ రిటర్నింగ్ కొనుక్కున్నా, నీ వల్ల మళ్ళీ నాకు ఖర్చు అయిపోయిందని తింటారు ఆ డాక్టర్ గారు. సో ఒక 2 పనులు నేను టక్క అసలు మీరు నాకు చెప్పనవసరం లేదు, ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది నేను చేసేసుకుంటూనే ఉంటాను. సో అట్లా ఇండస్ట్రీకి వచ్చినందుకు మేకప్ మీద ఇంట్రెస్ట్ వచ్చి మేకప్ నేర్చుకోవడం, ఎక్కడ సెమినార్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయడం అయిపోయి. అది ఏంటి అనేది నాకు తెలియదు, అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది. అక్కడ చాలా డబ్బులు అయితే పే చేశాను, బట్ వర్త్ ఇట్ నాకు. అంటే మీరు పే చేసిన దానికి మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్ చాలా. ఎంత మా ఇంట్లో వాళ్ళకి అందరికి అంటే వాళ్ళు తిట్టేవాళ్ళు, ప్రతి దానికి కడతావు, ప్రతి దానికి నువ్వు చేస్తావు అంటే. అప్పటికి వాళ్ళకి నాకు కూడా తెలియదు నేను ఒక సెలూన్ రన్ చేస్తానని. అంటే నేను ఇవన్నీ ఎందుకు నేర్చుకునేది అంటే జాబ్ చేద్దాం ఎక్కడన్నా. సో ఈ జాబ్ చేసే క్రమంలో సో కాస్మెటాలజీలో నేను చేస్తున్నాను. అప్పుడు ఒక క్రమంలో నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు, ఫ్రెండ్స్ ఉంటారుగా, నీకు ఇన్ని స్కిల్స్. ఇప్పుడు నేను అక్కడ ఏంటంటే హోమ్ సర్వీసెస్ చేసేదాన్ని. నేను హోమ్ సర్వీస్ ఎవరైనా ఇట్లా ఫేషియల్ కావాలన్నా ఏం కావాలన్నా వెళ్ళిపోయి చేసుకొని వచ్చేసేదాన్ని. నువ్వెందుకు ఇట్లా, నీకు ఇంత టాలెంట్ ఉంది, నువ్వెందుకు పెడతావు, నువ్వెందుకు చేస్తున్నావు, నీకంటే ఒక ఓన్గా పెట్టుకోవచ్చు కదా అన్నప్పుడు మరి నా దగ్గర డబ్బులు లేవు మీరు ఇస్తారా అన్న. ఇస్తా అన్నారు, లొకేషన్ చూడమన్నారు, అన్నీ చేశాను. యా అన్ని చేసిన తర్వాత మీ లొకేషన్ చూడడం లేదు వేరే ఫ్రెండ్స్ అందరూ ఊర్లో వాళ్ళందరూ నీకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా ఓన్గా పెట్టుకోవచ్చు కదా అంటే, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా అంటే నేను ఇస్తా, నేను పార్ట్నర్ అవుతాను, నువ్వు ఒక 10 తెచ్చుకుని నేను ఒక 10 తెస్తా అన్నప్పుడు నా దగ్గర 1 రూపీ కూడా లేదు. నువ్వు పెట్టి నాకు ఇవ్వు, నేను ఎట్లా డెవలప్ చేసుకోవాలో అట్లా చేసుకుంటా అని చెప్పాను. చెప్పినప్పుడు సరే నేను పెడతా అని చెప్పి ఒక 6 months వరకు సో ఎవ్రీడే ఫాలో అప్ వాళ్ళే నాకు. లొకేషన్ చూసావా, ఎక్కడ ఓకేనా, నీకు ఈ ఏరియా కావాలా ఆ ఏరియా కావాలంటే ఓకే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, మనకు అసలు నాలెడ్జ్ లేదు ఎంత ఘోరంగా ఉంటుంది, ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, సో మనం వెళ్దాము. సో లొకేషన్ మణికొండలే, నాకు వేరే నాకు ఈ మణికొండ ఏంటంటే మా ఊర్లాగా అనిపిస్తుంది. ఎవరు అడిగినా నేను చెప్తాను మా ఊర్లాగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకో మణికొండ అనేసి. సో మణికొండ లొకేషన్ చాలా చూసాం మేము, చాలా చూసాం, 1 lakh రెంట్ అవన్నీ చూసాం. రేపు
అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఎందుకో ఇటు సైడ్ వచ్చాను. నేను వచ్చినప్పుడు నాకు ఈ లొకేషన్ దొరికింది. ఈ షాప్ పెడుతున్నప్పుడు మీరు కింద ఏదైతే చూసారో ఒక్క షాప్ కూడా ఇక్కడ లేదు. లేదా? ఓకే. కంప్లీట్ నిల్ ఇక్కడ జస్ట్ గోడలు లేపి ఉంచారు మమ్మల్ని. ఓకే. ఓకే. ఇంత కలగా కూడా ఈ ఏరియా లేదు ఈ షాప్ పెట్టక ముందు. 6 months అయినా కూడా ఈ షాప్ పెట్టిన తర్వాత 8 months ఆగాని మళ్ళీ ఇది సెలెక్ట్ చేశాక మధ్యలో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడానికి వీళ్ళు లేదు మధ్యలో ఎవరైతే చెప్పారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు నాకు. ఓకే. సో నేను ఓనర్ కి మాట ఇచ్చేసా ఆల్రెడీ. 8 months నేను లిటరలీ నరకం చూసా అండి. చెప్తే వినరు. 1 day సూసైడ్ కి కూడా వెళ్ళ. 1 day నాకు మాట ముఖ్యం, చాలా మాట ప్రాణం తీస్తుంది. ఈ ఓనర్ వాళ్ళు ఒక దేవుళ్ళతో సమానం నాకైతే. ఇప్పటికీ నేను వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాను. నేను అంత బాగా ఎవరు ఉండరండి. మేము చిన్నప్పటి నుంచి మాకు రెంటెడ్ ఇల్లులే. మాకు ఏ ఓనర్ ఇంత బాగా ఉండడం అయితే నేను చూడలేదు. అమ్మ నువ్వు పెట్టుకో, మేము సపోర్ట్ చేస్తామని ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజు వరకు నాకు ఓనర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏ రోజు వచ్చి మా సెలూన్ కి ఇలా ఉంది అని ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇప్పటి వరకు. నాకు ఏ రోజు ఒక కాల్ చేయలేదు వాళ్ళు, నేను వాళ్ళకి చేయలేదు, వాళ్ళు నాకు ఏ రోజు జస్ట్ కింద బైక్ నాకు ఇలా అవుతుందని మెసేజ్ పెడితే విత్-ఇన్ సెకండ్లలో క్లియర్ చేస్తారు. ఏ ఓనర్ ఉన్నారండి? మీ షాప్ మీ ఇష్టం అని చెప్పుకున్న ఓనర్సే ఉన్నారు. కానీ అంటే నాకు కష్టానికి తగ్గ వాళ్ళు దొరికారేమో అనిపిస్తుంది. సో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని మోసం చేశారంటే ముందు ఇన్వెస్ట్మెంట్ పెడతాను వాళ్ళు ఉన్నారు కదా, తెలియదు వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ రాలేదేమో మరి. ఇంకా తర్వాత నేను అప్రోచ్ కూడా అవ్వలేదు. తర్వాత అర్థమైపోయింది. అప్పటికి నేను 5 lakhs లాస్ అయిపోయినా. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఏమైనా పెట్టారా? యా. ఓకే. నా డబ్బులు ఇట్లా అవుతున్నాయి కదా, సో అందరం ఒకటే కదా మనము, సో అన్ని ఒక దగ్గర పెడదాము అనేసే క్రమంలో ఒక 5 lakhs నేను ఇచ్చి ఉండే, అవి లాస్ పోయినాయి. ఇంకా అవి 5 lakhs అనేది ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా వెళ్ళిపోయి ఇంకా గొడవలు ఇవి అవి. అప్పటికి నేను మా అమ్మకి చెప్పాను నేను సెలూన్ అప్పుడు మనకు ఉంటది కదా కొంచెం, ఇంత హామీ ఇచ్చారు అంటే సో మా అమ్మకి చెప్పా. మా అమ్మకి ఆల్రెడీ భయం ఎక్కువ. అంటే మనకు అసలు ఏమీ తెలియదు, ఎవరు సపోర్ట్ లేరు, నువ్వు ఎట్లా వస్తావు బయటికి, చాలా భయపడేది. ఆమెకు ఏమైనా చెప్తే ఏమైనా అవుతుంది ఏమైనా భయంకి మేము చెప్పేవాళ్ళం కాదు. మా చెల్లి సపోర్ట్ నాకు బాగా. ఏం చేస్తున్నా చెయ్యక్క, నేను మ్యారీడ్, తను మా అక్క మ్యారీడ్, మా చెల్లి మ్యారీడ్. ఏం చేస్తున్నావు చెయ్యక్క, నేను సపోర్ట్ చేస్తా, మనకంటూ ఒకటి గుర్తింపు ఉండాలనే టైపు తను, నేను అంతే. మా ఇద్దరి మైండ్ సెట్లు సేమ్ ఉంటాయండి. మనకంటూ ఒక గుర్తింపు రావాలి ఏంటి అనేది. సో ఆ విధంగా సపోర్ట్ చేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే జస్ట్ ఒక రూమ్ లో లేడీస్ ఇది పెడతా అనుకున్నారు. వాళ్ళు బ్యూటీ పార్లర్ లాగా పెడతా అనుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేశాక ఈ ఓనర్ వాళ్ళు నాకు 2 months రెంటల్ వద్దమ్మా, నువ్వు కట్టుకున్న తర్వాత ఇవ్వు. ఎవ్రీ మిర్రర్ వాళ్ళే పెట్టించారు నాకు. ఖర్చు ఇది మేమే పెట్టుకోవాలి మామూలుగా, కానీ ఓనరే పెట్టించాడు. ఈ టైల్స్ ఓనర్, ప్రతి ఒక్కటి నాకు ఓనరే. సో వద్దమ్మా అన్నప్పుడు 2 months లో నాకు సర్జరీ పడ్డది, ఒకటి పెద్ద సర్జరీ. లాల్బడల్లో స్టోన్స్ ఉన్నాయంటే రిమూవ్. నాకు 6 weeks దాకా నేను లేవద్దు అసలు. ఈ రెంట్ డేట్ అయిపోయింది నాకు. అసలు బిల్కుల్ నాకు అసలు ఏం స్టార్ట్ అవ్వాలి, ఒక టైల్స్ తప్పితే ఏం స్టార్ట్ అవ్వలేదు. నా బర్త్డే వచ్చింది. బర్త్డే రోజు ఆ కుట్లతోనే వచ్చి ఇక్కడ పూజ చేశాను నేను. కుట్లు ఇట్లా పెట్టుకొని వచ్చి కుట్ల కింద కూర్చున్నందుకు కుట్లు ఊడిపోయినాయి ఆ రోజు. అన్ని ప్రాబ్లమ్స్ తో నేను ఇది ఓపెన్ చేశాను నేను. అంటే నేను పట్టుదల, నాకు పడుకున్నా అదే, తిన్నా అదే, బయటికి వెళ్ళినా అదే, అసలు ఎవరితో నేను కలిసేదాన్ని కాదు. మొత్తం దీని మీదే మొత్తం ఆలోచన అంతా ఇది. ఎవరితో ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నా కదా, మీరు నాతో నాకు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు, బట్ నా ఆలోచన అంతా నా సెలూన్ మీదే. ఈ గోడను ఇలా తిప్పాలి, ఆ గోడను అలా తిప్పాలి, అదే జోక్ చేస్తున్నా. అద్దంలు ఇలా పెట్టించాలి, నా రూమ్ చాలా బాగుండాలి, నాకంటే ఒక రూమ్ ఉండాలి, నేను ఎండిని అయి ఉండాలి, అలానే కట్టించా. చూడండి మీరు తర్వాత అయిపోయాక నా రూమ్, నాకంటే ఒక రూమ్, స్టాఫ్ కి ఒక రూము, సమ్ క్లయింట్ కి ఒక 3 rooms. సో అదే సేమ్ అదే ఈ ప్లానింగ్ అంతా నాదే. ఇంటీరియర్ ఎవరు లేరు, ఇక్కడ నుంచి నాదే. ప్రతి ఒక్క ప్లానింగ్ నాది. వాష్రూమ్స్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ రావాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది నాకు. సో మళ్ళీ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర కూడా మోసపోయాను నేను. సో అమ్మాయిని మోసం చేస్తారు ఏంటో మాకు తెలియదులే కానీ, సో చాలా స్వీట్ గా మాట్లాడాను నేను. ఒక 5-6 ఎంక్వైరీ చేసిన తర్వాత ఫ్రెండ్ త్రూ వచ్చిన వాళ్ళకి ఇచ్చాము. సో వాళ్ళకి ఆల్రెడీ 2 salons ఉన్నాయంటే సెలూన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా కట్టాలి అనేసి ఆలోచనతో నేను చేపిస్తే వాళ్ళు నాకు 45 days లో ఇస్తా అన్నది 3 months చేశారు. సో ఆల్రెడీ నేను 3 months రెంట్ పే చేస్తున్నా దీనికి. ఎంటీ రెంట్ నేను 3 months పే చేశాను నేను. సో అప్పటికి నేను చాలా లాస్ అయిపోయాను. నేను అసలు లేవు ఎట్లా ఏంటి అన్నప్పుడు ఇంటీరియర్ అని ఇంకా వర్క్ పెట్టేసి వెళ్ళిపోయాడు నాకు. నేను ఇంకా చాలా వర్క్ చేయించాను నిన్న. సో ఇంటీరియర్ టూ మచ్ కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమేజ్ చూస్తే దీనికి అంత కాస్ట్ అవ్వదండి అని చెప్తారు ఎవరైనా సరే, బట్ టూ మచ్ కాస్ట్ పెట్టేసి అక్కడ లాస్ అయిపోయాను. నేను ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను. మా ఫ్యామిలీలో మెంబర్స్ మా మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఏది ఉన్నా సరే కొంచెం మామయ్య వాళ్ళు అంటే ఇట్లా మనం పెడుతుంటే కొంచెం సపోర్ట్ చేశారు. సార్ మామయ్య ఇట్లా నాకు
సెలూన్ ఎక్విప్మెంట్స్ కావాలి మామయ్య, ఎక్కడ బాగుంటాయి ఏంటంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళని అడిగితే ముంబైలో బాగుంటాయి అని చెప్పారు. వాళ్ళకి సగం సగం నాలెడ్జ్ తో చెప్పారు. మా మామయ్యకి చెప్పాను ఇట్లా ముంబైలో బాగుంటాయి అంటే మరి వెళ్ళిపోదాము అనేసి నేను మా మామయ్య మా మమ్మీ అందరం కలిసి ముంబై వెళ్ళిపోయాం. ముంబైలో దిగిన తర్వాత సెలూన్కి ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్ళాక 2.5 lakhs 3 lakhs ఆల్మోస్ట్ మేము ఫర్నిచర్ పర్చేస్ చేసాం. అక్కడ పేమెంట్ కూడా మేము చేసాము. చేసిన తర్వాత నాకు అవి ప్రొడక్ట్స్ పంపించలేదు వాళ్ళు. సో అక్కడ నేను మోసపోయాను అక్కడ. ఇప్పుడు అవి కూడా వదిలేసారా డబ్బులు? ఆ. అవి కూడా పోయినట్టు.